పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ త్రిబుల్ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ వారు తమ ఔదార్యం చాటుకున్నారు. సేవే పరమావధిగా ముందడుగు వేస్తూ పలు సేవా కార్యక్రమాల్లో తమదైన శైలిలో ముందడుగు వేస్తున్నారు. ఇదే కోవలో ఇటీవల కృష్ణా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఈరోజు త్రిబుల్ఎఫ్ వారి స్వాభిమాన్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. సుమారు 5,000 ఆహార ప్యాకెట్లను త్రిబుల్ఎఫ్ సంస్థకు చెందిన తమ సొంత వ్యాన్లో రెవెన్యూ అధికారుల ద్వారా కృష్ణా జిల్లాకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్రిబుల్ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ అధినేత ఓపీ గోయింకా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావని, అవి వచ్చినప్పుడు మానవత్వంతో బాధితులకు అందరూ అండగా నిలవాలన్నారు. ఇందులో భాగంగానే తమ సంస్థ ద్వారా వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశామన్నారు. ఈ విషయంలో వారికి తమ సంస్థ అండగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధితులకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో అనేకం చేశామని, ప్రస్తుతం చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా త్రిబుల్ఎఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ హెచ్ఆర్ జున్నూరు జనార్దన్ మాట్లాడుతూ తమ అధినేత గోపి గోయింకా, ఆయన సతీమణి సీమా గోయింకా, వారి తనయులు సుశీల్ గోయింకా వారి సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తమ త్రిబుల్ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అభాగ్యులకు ఆపన్న హస్తం అందించామన్నారు. ఇందులో భాగంగానే వర్షాలు పడి వరదల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కృష్ణా జిల్లా వాసులకు అండగా నిలవాలనే సంకల్పంతో వారికి ఆహారం అందిస్తున్నామని తెలిపారు. సుమారు 5,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీన చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు తమ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో రాబోయే రోజుల్లో మరింతగా చేపడతామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెంటపాడు తహసీల్దార్, త్రిబుల్ఎఫ్ హెచ్ఆర్ సత్యనారాయణ, మేనేజర్లు వేమల శ్రీనివాస రెడ్డి, త్రిబుల్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. I always consider as a nature's fury also has affected so many people in Vijayawada and around all the places. It becomes a bounden duty of everyone who can afford should offer their consideration and their love towards the people and make them feel that they are also part of the family of this family. It is not merely the human touch which we are trying to provide them. It is the brotherhood which is going to emanate from all of us. It is a bounden duty. Again, I feel that we must help those people and see that the atmosphere is created, thereby oneness should come among all the people. Our company has taken a decision to give a small gesture of our help to all the people who are there. About, I think, about 5,000 packets of the food is being given to them. I consider it to be a small gesture only. We have to do a lot for the people who are suffering and all this thing. God bless them. Everything should set right. That is what our appeal is. రీసెంట్ వాయుగుండం వల్ల ఓవరాల్గా మన ఏపీ అంతా తడిసి బుద్దయింది. ప్రత్యేకంగా విజయవాడ పట్టణం అంతా ప్రజలు అందరూ కూడా ఇవాళ కరెంట్ లేక, తాగడానికి నీళ్ళు లేక, అలాగే తినడానికి కనీస ఒక టిఫిన్ కానీ, ఒక ఫుడ్ కానీ లేకుండా సఫర్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేము కూడా ముందుకొచ్చి, మా 3F మేనేజ్మెంట్ కూడా ముందుకొచ్చి ఎందుకు సాయం చేయకూడదనే ఉద్దేశంతో, ఇది కాకపోతే ఇంకెప్పుడు చేస్తామనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మన 3F మేనేజ్మెంట్ మా సుశీల్ గోయింకా గారు కానీ, ఓపీ గోయింకా గారు కానీ, అదే సీమా మేడం కానీ వీళ్ళందరూ ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ఇవాళ 5,000 ప్యాకెట్స్లు ఎక్కడైతే మన ఫుడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా వెహికల్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఇవే కాదు, ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనం పబ్లిక్ ఉపయోగపడ్డాము. ఈరోజు కూడా మరి ఇంతకంటే మన దయైన స్థితి ఉండదు కాబట్టి ఈరోజు 5,000 ప్యాకెట్స్ పట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రెజెన్స్లో మా వెహికల్తో పాటు ఇవాళ పంపించడం జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం లంచ్ కార్యక్రమం అక్కడ జరిపిస్తున్నాము. ఇదే కాదు, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక మీద కూడా డెఫినెట్గా సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మా ఇండస్ట్రీ బిజినెసే కాదు, బిజినెస్తో పాటు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. ఈ 15 కూడా మా హార్ట్ పేషెంట్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. దయచేసి మీ ద్వారా మేము అందరికీ తెలియజేసింది ఏంటంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి.
హైదరాబాద్ నుంచి స్పెషలైజ్డ్ డాక్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ చేసి దానికి తగినట్టు ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి ట్రాన్స్పోర్టైజేషన్ కానీ అది కూడా మా 3F స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా మేమే కంపెనీ వాళ్ళే భరించి డెఫినెట్గా మరికొన్ని కార్యక్రమాలు ఇక మీద చేస్తామని తెలుసుకుంటూ ఇవాళ ఎవరైతే వరదల్లో చిక్కున్నారో వీళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.